చాలా ఉన్నాయండి. అక్కడ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక 4,500 పోస్టులు ఫిల్ చేయడానికి డెసిషన్ తీసుకున్నారు. అప్పుడు ఉన్నటువంటి గౌరవ మంత్రి గారు అనౌన్స్మెంట్ కూడా చేశారు. కాకపోతే అది ఫిలప్ అవ్వడం జరగలేదు. దానివల్ల ఈ లోపు రిటైర్ అయిపోయారు చాలా మంది. రిటైర్ అయిన కేసులు అవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు చిత్తూరు ఉందనుకోండి, అంత పెద్ద కార్పొరేషన్, నో టీపీఓ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేడు. అలాగే రెగ్యులర్ మేనేజర్ పోస్టులు లేవు, అకౌంటెంట్ పోస్టులు లేవు. అలా ప్రతి చోట ఎక్కడో చోట ఏదో ఒకటి అనమాట. శానిటరీ ఇన్స్పెక్టర్స్ కూడా రాజమండ్రి ఉందంటే 10 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఇక్కడ ఇద్దరే ఉన్నారు. అలా మనం రోజు వ్యాధులు వస్తున్నాయి, టౌన్ పెరుగుతుంది, అర్బన్ స్లమ్స్ పెరుగుతున్నాయి. ఇది పెరిగినప్పుడు మనం ఎఫిషియన్సీ వాళ్ళకి ఇప్పుడు పబ్లిక్ మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం, ట్యాక్స్ రివైజ్ చేస్తున్నాం, ఎవరి 5 years కల్లా రివైజ్ చేస్తున్నాం, ట్యాక్స్ అయితే రివైజ్ చేస్తున్నాం. మరి రివైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ దేవుడు మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మనకి వాళ్ళ శాలరీస్ గవర్నమెంటే భరిస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడ లేవు. అంతగా మున్సిపాలిటీ కరెంటు బిల్లులు కూడా గతంలో కట్టలేని పరిస్థితులు ఇప్పుడు కరెంటు బిల్లులు కడుతున్నారు, అన్నీ ఉన్నాయి. ఫైనాన్షియల్ గా సౌండ్ ఉంది. అలా ఖాళీ 10 ఖాళీ ఉంటే 17 ఫిలప్ చేయకపోతే కనీసం ఒక 5 ఫిలప్ చేస్తే మనకు ఎంతో కొంత వెసులుబాటు అనేది ఉంటుంది. అలాగే క్లరికల్ క్యాడర్ వర్కర్స్, ఇప్పుడు పిహెచ్ వర్కర్స్ ఇప్పుడు మాకు చిత్తూరు ఉంది, 14 విలేజెస్ మెర్జ్ అయ్యాయి, అవుట్స్కట్స్ అన్ని కూడా. మరి ఆ 14 విలేజెస్ పనిచేయాలంటే అక్కడ కనీసం ఒక విలేజ్ కి 10 మంది చేసినా 140 మంది అదనంగా పిహెచ్ వర్కర్స్ కావాలి. ఇవన్నీ కూడా మేము రిప్రజెంటేటివ్స్ ఇస్తున్నాం. కాబట్టి మా రిప్రజెంటేటివ్స్ అక్కడ సకాలంలో అక్కడ మాకు రెస్పాన్స్ అనేది రావడం లేదన్నమాట. దానివల్ల ఈ సమస్యలన్నీ కూడా ఇవన్నీ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అండి. మేము కొత్తగా ఇన్వెస్టిగేట్ చేసినవి కాదు ఇవన్నీ. గత 2-3 సంవత్సరాలు బట్టి రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం, వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. మాకు ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి మాకు ప్రయోజనం అనేది కలగలేదు, ఎటువంటి రెస్పాన్స్ మాకు రాలేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాకు మా యొక్క కష్టాలు అర్థం చేసుకుని మరి మా ఎఫిషియన్సీ పెంచుకుని మేము మరింత కష్టపడి మరింత ఎఫిషియెంట్ గా మరిన్ని సౌకర్యాలు ప్రజలకు మేము సమకూర్చడానికి మా యొక్క శక్తి అంతా మేము దారపోసి ఉత్సాహంగా పనిచేయడానికి అవసరమైనటువంటి పరిస్థితులు కల్పించాలని చెప్పి మేము రాబోయే రోజుల్లో మేము 110 days లో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మా యొక్క వినతి పత్రం సమర్పించి అలాగే కొత్త రాజధాని నిర్మాణానికి కూడా మా యొక్క డొనేషన్ కూడా మేము చెక్కు రూపంలో వారికి అందజేయాలని చెప్పి ఆశిస్తున్నాం. రెగ్యులర్ చేసుకోవాలని కోరుకుంటే మరి ఎంతవరకు చేయగలుగుతున్నా నేను సపోర్ట్ లేదు. అలాగే మేము మెజిస్ట్రేటివ్ పవర్స్ చాలా కాలం అడుగుతున్నాం. మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళ డ్యూటీస్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మెజిస్ట్రేటివ్ పవర్స్